యోయో హెల్త్. ఉప్పు ఈ పదార్థాన్ని ఎక్కువగా కూరల్లో వాడుతుంటాం. అంతేకాకుండా ఏవైనా వెరైటీస్ పిండి వంటలు చేసినప్పుడు ఉప్పుని వేస్తుంటాం. అంతేకాకుండా మజ్జిగలో కూడా ఉప్పు వేసుకుంటాం. అయితే కేవలం వీటికే పరిమితం కాలేదు. ఉప్పును నీటిలో కలుపుకొని తాగితే అది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా సాధారణంగా ఎవరికైనా కడుపు నొప్పి వచ్చినప్పుడు సాల్ట్ కలిపిన నీరు తాగితే తగ్గిపోతుంది. దీనికి మెడిసిన్ కూడా అవసరం లేదు. సాల్ట్ వాటర్తో ప్రయోజనాలు ఉంటాయని చాలామందికి తెలియదు. జుట్టు, చర్మం, నోరు అన్నింటికీ ఎంతో మేలు చేస్తుంది. మంచిదే కదా అని ఎక్కువ తాగినా అనర్థాలున్నాయి. అందుకే చెడుని తొలగించి మంచిని ఎలా పొందాలో తెలుసుకుందాం. సాల్ట్ వాటర్ తాగడం వల్ల పొట్ట, పేగులు, పెద్ద పేగు వంటివి క్లీన్ అవుతాయి. సాల్ట్ ఎక్కువగా వాడితే రక్తపోటు, రక్త ప్రవాహాన్ని కంట్రోల్ దాటిపోతుంది. ప్రమాదానికి గురవుతారు. సోడియం క్లోరైడ్ కలిసిన ద్రవాన్ని సాల్ట్ వాటర్ అంటారు. సోడియం అనేది అత్యవసరమైన ఖనిజం. దీనివల్ల శరీరంలోని ద్రవాలు సమంగా ఉండేలా చేస్తాయి. కండరాలు, నాడీ వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. ఉప్పు నీటిని నోటిలో పోసుకొని పుక్కలించడం వల్ల దంతాలు, చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. దీనివల్ల బ్యాక్టీరియా తొలగిపోతుంది. నోటి సమస్యలు ఏవైనా వస్తే ధర ఎక్కువగా ఉన్న పేస్టులు వాడమని సలహాలు ఇస్తుంటారు. దానికి బదులు సాల్ట్ వాటర్ పుక్కలిస్తే సరిపోతుంది. ఎండలో ఎక్కువగా పనిచేసేవారు శరీరం హైడ్రేట్కు గురవుతుంది. చెమట ఎక్కువగా పోసి ఒక్కసారిగా ఎండిపోతూ చర్మం పైన తెల్లగా ఉప్పులా కనిపిస్తుంది. అది అచ్చం సాల్ట్ లానే ఉంటుంది. శరీరంలోని ఉప్పంతా ఇతర మార్గాల ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. అందుకని సాల్ట్ వాటర్లో కొంచెం నిమ్మరసం కలుపుకొని తాగితే శరీరం మళ్ళీ హైడ్రేటింగ్కు వస్తుంది. జనరల్గా పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళు పొలాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడున్న బావుల్లో మునిగి వస్తూ ఉంటారు. సిటీలో వీలైతే స్విమ్మింగ్ పూల్లో ఈత కొడతారు. పిల్లలకు అయితే బాత్ టబ్ వాడుతుంటారు. అందులో కొంచెం ఉప్పు వేసి ఆ నీటిలో జలకాలాడితే స్వర్గంలో తేలినట్టుంటుంది. ఈ నీరు చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. కళ్ళల్లో మంట కూడా తగ్గిస్తుంది. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.